విశాఖ మరో ఐటీ దిగ్గజం ప్రారంభానికి వేదిక అయింది. విశాఖపట్నం జిల్లా కేంద్రం నోవాటల్లో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వాణిజ్యవేత్త ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ వ్యాపార సేవా రంగాలతో పాటు సాఫ్ట్వేర్ ఉపాధి రంగాల్లో అడుగు పెడుతున్న ఈ తరుణంలో యువతకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరాలని ఆకాంక్షించారు. 16 దేశాల్లో ఎంవీఆర్ గార్మెంట్స్ ఎగుమతులు దిగుమతులు వ్యాపారాన్ని ప్రపంచ దేశాలలో విస్తరింపచేస్తామని చెప్పారు. అలాగే ఆర్థికంగా బలోపేతం చేస్తూనే ఐటీని ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎంవీఆర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కృషి చేస్తుందన్నారు. సంస్థ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ముత్యాల రాజేష్ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్స్ పూర్తి చేసుకుని ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాట్లాడే యువతీ యువకులకు పూర్తి స్థాయిలో ఉపాధి అందిస్తామని 6 నెలల కాలంలో 5,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే ఎంవీఆర్ గార్మెంట్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నూతన డైరెక్టర్ ముత్యాల సతీష్ మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న గార్మెంట్స్ వ్యాపారాన్ని 16 దేశాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్ కాలంలో అగ్రస్థాయిలో ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మనోజ్ కుమార్, గార్మెంట్స్ సీఈఓ సాయి ప్రవీణ్, సాఫ్ట్వేర్ నిపుణులతో పాటు ఎంవీఆర్ అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, యువసేన ప్రతినిధులు, సభ్యులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. This is really very, very marvelous. Please, once more. అలాగే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని నేను ప్రతి ఒక్కరు ఒక సొంత ఇంట్లో చూసి ఒక సొంత కార్తో చూడాలని నేను చాలా ప్రతి ఒక్కరిని అలా తయారు చేయాలన్న పట్టుదల తప్పించి నేను ఏదో అవుదాం ఏదో చేద్దామని లేదు. మీరందరూ నా వెనకాల ఉంటే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారో తీసుకెళ్ళి అదే నా ఆనందం. ఇప్పుడు నా డబ్బు కన్నా జనం ముఖ్యం. పేదవాడు ఉన్నవాడికి ఎలా ఒక్కడికి సాధ్యమైనంత వరకు ఎంతవరకు ఎలా చేయాలో చేద్దాం. నేను చాలా ఇబ్బందులు పడి 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 అన్ని అనిపించి వచ్చాను. నేను ఒక టైంలో చాలా ఇంక ఏమి చేయలేము, ఇంకెక్కడికో దిక్కుపోదామంటే ప్రతి అవసరం వచ్చినప్పుడల్లా మా తమ్ముడు ప్రతి ఇంటికి ఎవరికి తెలియకుండా నాకు డబ్బులు పంపించాడు. ఈరోజు మా తమ్ముడు బయట వాళ్ళకి ఎలా ఉంటారో తెలియదు. నాకు మా నాన్నగారి తర్వాత మా తమ్ముడు చేసిన వల్లే ఈరోజు నేను ఇక్కడ నిలబడి నువ్వు ఎక్కడ బాధపడదు, నీకు ఖర్చు కాదు నేను ఇస్తాను, ఇంటికి కాదు నేను పంపిస్తాను. ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎక్కడ తెచ్చాడో తెలియదు, డబ్బులు అలా పంపిస్తాను అని నిలబెట్టుకుంటా వచ్చాడు. ఇప్పుడు దాకా మా నాన్నగారు ఎంతలా చూసాడో మా తమ్ముడు కూడా నన్ను ఇక్కడ నిలబెట్టడానికి స్టేజీ మా తమ్ముడే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.